ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వేం మాట్లాడుకో. ఏంటి రోజా, ఏంటిదంతా? నువ్వు ఆగు రోజా. అసలు నేను నవీన్ స్టాప్ ఇట్. రోజా నువ్వాగు. రై చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా. బ్రదర్, నేను రోజా అది. నవీన్ షట్ అప్. రోజా పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నీకెలా కనిపిస్తున్నాను? హీరోలా కనపడుతున్నారు బ్రో. రోజా నేను నవీన్ చాలు, ముందు ఇక్కడి నుంచి పద పద బ్రదర్. పద. రోజా నువ్విక్కడే ఉండు. నేను మాట్లాడి ఎలాగైనా సరే ఎస్ఐ గారిని ఒప్పిస్తాను. నువ్విక్కడే ఉండు. సార్ అడ్రస్ మాకు ఇవ్వండి సార్, అది మాకు చాలా ఇంపార్టెంట్. మీరిచ్చిన నెంబరు సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ ద్వారా ఆ ఫోన్ ఎక్కడుందో ఇంచుమించు ట్రేస్ అవుట్ చేశాం. కానీ మీకు అడ్రస్ ఇవ్వడం కుదరదు, రూల్స్కి విరుద్ధం. ఎందుకంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కదా, మిగతావని పోలీసులు చూసుకుంటారు కదా, మీకెందుకు అడ్రస్? లేదు సార్, ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. ఇది పరువు ప్రతిష్టకి సంబంధించింది. ఆ విషయాలన్నీ మీకు చెప్పుకోలేం. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, ఆ అడ్రస్ ఇవ్వండి ప్లీజ్ సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకో. చూడండి సార్, అక్కడ అమ్మాయి ఎంత బాధపడుతుందో. ప్లీజ్ సార్. నవీన్ యమున కోసం ఎంత ఆరాటపడుతున్నాడు. నిజంగా నవీన్ గ్రేట్. సార్, మాకు ఆ అడ్రస్ చాలా ఇంపార్టెంట్, మీకు దండం పెడతాను, ఇవ్వండి సార్. సారీ అమ్మా, రూల్స్ ఒప్పుకో. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం. సరే ఇస్తాను, కానీ నేను కూడా మీతో పాటు వస్తాను. సార్ చెప్పాను కదా సార్, సెన్సిటివ్ మ్యాటర్ అని. పోలీసులు అక్కడికి వస్తే మా యమున ప్రాణాలకే ప్రమాదం. జగదీష్కి సంబంధించిన పోలీసులు డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు లీక్ చేయొచ్చు ఈ విషయాన్ని. ప్లీజ్ దయచేసి అడ్రస్ ఇవ్వండి సార్, మేం వెళ్ళి కాపాడుకుంటాం. మీ వల్ల ఎలా అవుతుంది? నా ప్రాణం అడ్డేసైనా సరే మా యమునని కాపాడుకుంటాం సార్. ప్లీజ్ సార్, అడ్రస్ ఇవ్వండి. సరే, వాట్సాప్ చేస్తాను. వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నవీన్, నువ్వు చాలా గ్రేట్. నిజంగా నువ్వు చాలా మారిపోయావు. నాకంటే కూడా నువ్వే యమున కోసం చాలా ఆరాటపడుతున్నావు. రోజా, ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమే కదా, నువ్వు నా ఫ్రెండ్వే కదా. ఒక్క నిమిషం. హలో, మ్యామ్ చెప్పండి. నవీన్, ప్లాన్ తెలుసు కదా? తెలుసు మేడం. నువ్వు ఏదో ఒక రకంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా తూలిపడి రోజా మీద పడిపో. మేడం కొంచెం పడ్డాక అలాగే ఉండు.
ఫొటోస్కి వీడియోస్కి షార్ట్ దొరకాలి కదా. సరే మేడం. నిత్య, జగదీష్లు ఈ ఫోటోల సంగతి చూసుకుంటారు. ఓకే మేడం. ఇంకొక విషయం, యమునని కాపాడినట్లు నటించు. యమునని మాత్రం ఇక్కడికి తీసుకురావద్దు. ఏదో ఒక కారణం చెప్పు. సరే మేడం. తనని నీ రూంలోనే ఉంచు. జాగ్రత్త. మామ్స్, యమునని నవీన్ రూమ్లోనే ఎందుకుండమన్నా? బేబీ, అసలు ప్లాన్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ ఫోటోల ద్వారా బాలు మైండ్లో అనుమానం స్టార్ట్ అవుతుంది. అవును, రోజా, నవీన్లు యమున కోసం నవీన్ రూమ్కి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అవును. అయితే ఏంటి? కానీ మనం మాత్రం రోజా, నవీన్లు పర్సనల్ రొమాన్స్ కోసం ఆ రూమ్లోకి వెళుతున్నట్టు బాలుని నమ్మిస్తాం. దాంతో బాలు పూర్తిగా నమ్ముతాడు. మామ్స్, ప్లాన్ అద్దరింది. సూపర్ స్కెచ్ మామ్స్. ఎవరు ఫోన్ చేశారు నవీన్? ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తనకేదో చిన్న ప్రాబ్లం అంట. మన ప్రాబ్లం ముందు ఎవరి ప్రాబ్లం అయినా తక్కువే కదా రోజా. వెళ్దాం. వెళ్దాం నవీన్. నవీన్, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది రోజా. అదేంటి? అయ్యో, అల్లి బిల్లి బంధాలివి, అల్లుకున్న భ్రమలురా, అల్లాడిన ఆటలలో తోలు బొమ్మ నీవురా. కొత్త ఆట తెరలేచెరా శివుడా, ఓ కొత్త కథ మొదలాయరా శివుడా. నీ కొత్త ఆట తెరలేచెరా శివుడా, ఓ కొత్త కథ మొదలాయరా శివుడా, ఓ కొత్త కథ మొదలాయరా శివుడా. థ్యాంక్స్ నవీన్. నవీన్ మంచివాడు. లోపలికి రా, లోపలికి రా. రోజా, 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 అసలు నువ్వేం చేస్తున్నావు? బాలు, బాలు, చూసావా? ఆ వీడియోలు, ఫోటోలు నాకు కూడా వచ్చాయి. అసలు ఏం జరుగుతోంది? అయినా రోజా నవీన్తో తిరగడం ఏంటి? ఇలా ఎవరో ఫోటోలు తీసి మనకి పంపించడం ఏంటి బాలు?